హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ క్యాబిన్. ఈరోజు నేను మీకు రాధాకృష్ణ ప్రేమ కథ గురించి చెప్పబోతున్నాను. బట్ బిఫోర్ గోయింగ్ టు అవర్ వీడియో, ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. ప్రేమ అనగానే మనకు గుర్తొచ్చే జంట రాధాకృష్ణులు. రాధాకృష్ణుల ప్రేమ నిస్వార్థమైన ఆరాధన. ఎన్నిసార్లు వారి ప్రేమ కథ విన్నా మళ్ళీ వినాలనిపించే మధురమైన ప్రేమ కథ. అయితే కృష్ణుడు ఎందుకని రాధని పెళ్లి చేసుకోలేదు? వాళ్ళిద్దరూ ఎందుకని విడిపోయారు? చివరికి రాధ ఏమైంది? కృష్ణుడు మధుర వెళ్ళిపోయాక రాధ ఎలా బ్రతికింది? ఆమె ఎలా మరణించింది? ఈ విషయాలు చాలామందికి తెలియదు. అసలు రాధాకృష్ణులు విడిపోవడానికి కారణం తెలుసుకుందాం. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన రాధను ఎందుకు కృష్ణుడు పెళ్లి చేసుకోలేదు? శ్రీకృష్ణుడు తన 8వ ఏట నుండే రాధను ప్రేమించాడు. యశోదాదేవి కృష్ణుణ్ణి అల్లరి చేస్తున్నాడని చెట్టుకి కట్టేసినప్పుడే తొలిసారి రాధాకృష్ణుని చూసింది. ఇక చిన్నతనంలోనే మొదలైన వారి ప్రేమ, రాధకు కృష్ణుడి మీద ఉన్న ఆరాధనా భావం, వారి ప్రేమ గాథలతో గోకులం నిండిపోయింది. రాధాకృష్ణుడు ఒకే ఆత్మగా మెలిగారు. అయితే కృష్ణుడు గోకులం వదిలి మధుర వెళ్ళాడు. ఆ సమయంలో రాధతో జరిగిన గొడవలో రాధ అలిగింది. ఎంత సర్ది చెప్పినా కృష్ణుడి మాట వినలేదు. వీళ్ళిద్దరికీ స్నేహితుడైన సుధామ కూడా నచ్చజెప్పినా రాధ సుధామను తిట్టింది. దీంతో ఆగ్రహించిన సుధామ, నీవు ఎన్నటికీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేవు అంటూ శపించాడు. కృష్ణుడు రాధను పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కృష్ణుడి కంటే రాధ వయసులో పెద్దది కావడం వల్ల తల్లి అందుకు ఒప్పుకోలేదు. కృష్ణుడు ద్వారకా వెళ్ళిపోయి అక్కడ రుక్మిణి, సత్యభామ, జాంబవతి అలా 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలతో ఉన్న రాధ లేని లోటు ఉండేది. రాధ తన విధులను, బాధ్యతలను పూర్తి చేశాక కృష్ణుడి వద్దకు ద్వారకా వెళ్ళింది. అక్కడ రాధ ఎవరికీ తెలియకపోవడం వల్ల రాజభవనంలో దేవికగా ఉంటానంటూ అభ్యర్థించింది. రాధ మునుపటిలా ఆధ్యాత్మిక బంధంలో కృష్ణుడితో ఉండాలని అనుకున్నా అక్కడ అలాంటి పరిస్థితులు కనిపించక ద్వారకా వదిలి వెళ్ళిపోయింది. చివరిసారిగా మళ్ళీ శ్రీకృష్ణుణ్ణి కలిసినప్పుడు తన కోసం వేణువు ఊదమని కోరగా కృష్ణుడు మురళీగానం చేస్తున్న సమయంలో అతని వడిలో కన్నుమూసింది. శ్రీకృష్ణుడు ఆ సంఘటన సమయంలో ఏడుస్తూ తన వేణువును విరిచి అక్కడే పాడేశాడు. రాధ మరణించాక జీవితంలో మళ్ళీ ఎటువంటి సంగీత సాధనాన్ని తన వెంట ఉంచుకోలేదు. ఎంతమంది ఉన్నా కృష్ణుడికి రాధ మీద ఉన్న ప్రేమ ఇంకెవరి మీద లేదు. అందుకే ఇప్పటికీ రాధాకృష్ణులనే మనం పూజిస్తాం. రాధాకృష్ణుల ప్రేమ భారతదేశంలోనే కాక ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఇది స్వచ్ఛమైన, నిస్వార్థమైన మరియు మరణం లేని ప్రేమకు ఒక ఉదాహరణ. కృష్ణుడు విష్ణువు 8వ అవతారంగా ఉండగా రాధా లక్ష్మీదేవత అవతారంగా చెప్పబడుతున్నది. శ్రీకృష్ణునికి అనేక మంది భార్యలు ఉన్నా అతని ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ రాధదే. రాధని రక్షించడంలో భాగంగానే శ్రీకృష్ణుడు చాలామందిని వివాహం చేసుకున్నాడు. రాధ మరియు కృష్ణ అనే పదాలలో ఏ ఒకటి లేకపోయినా అసంపన్నంగానే ఉంటాయి. వారి దైవ ప్రేమ అసమానమైనది మరియు వారి ప్రేమ ఈ భూమి ఉన్నంతకాలం నిలిచి ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు. రాధాకృష్ణులు ప్రేమకు స్వచ్ఛమైన రూపం మరియు వారి ప్రేమ హృదయంలో వికసించే పూలతోట వంటిది. ఇంద్రియాలకు చెందిన సాధారణమైన సంబంధం కాదు, అనిర్వచనీయమైనది. ఇప్పటికీ ఎప్పటికీ చెక్కుచెదరని ప్రేమ అంటే రాధాకృష్ణులే. మొదట స్మరణకు వచ్చేది జీవితంలో అన్నిటినీ పొందగలిగిన కృష్ణుడు ఏదైనా కోల్పోయాడు అంటే అది రాధ ప్రేమనే. అంతగా కృష్ణుని మనసుని కలిచివేసిన అంశంగా రాధ మిగిలిపోయింది. భౌతిక భావాలకు
ప్రేమకు ఎటువంటి సంబంధం లేదని రుజువు చేసిన ప్రేమ రాధాకృష్ణులది. వారి ప్రేమ మీరాబాయి దగ్గర నుండి కబీర్ దాస్ వరకు ప్రతి ఒక్కరికి ప్రేరణనిచ్చి రచనలు చేసేలా ఉసిగొల్పింది. ఈనాటికి ప్రేమికులను లేదా పెళ్ళైన ముచ్చటైన జంటను పోల్చాలి అంటే రాధాకృష్ణుల వలనే ఉండమని దీవిస్తున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ విశ్వమే అంతమైన వీరి ప్రేమ మాత్రం మధుర కావ్యంలా ఎప్పటికీ మన మదిలో నిలిచి ఉంటుంది. రాధ లేనిదే కృష్ణుడు లేడు, కృష్ణుడు లేనిదే రాధ లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.